టాప్ 10 యానిమేస్ యూ షుడ్ నాట్ మిస్ ఇన్ 2025 మామ. లిటరలీ 2025లో ఎన్నో మంచి మంచి యానిమేస్ రిలీజ్ అయినాయి అండ్ కొన్ని రాడ్ యానిమేస్ కూడా ఉన్నాయిలేండి. వాటి గురించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ 2025 ఇయర్లో మనకు కొన్ని యానిమేస్ ఎంటర్టైన్ చేస్తే మరికొన్ని యానిమేస్ మాత్రం పీక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. సో అందుకనే నేను ఈ వీడియోలో టాప్ 10 యానిమేస్ 2025లో రిలీజ్ అయ్యే వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ 10 అనేది కూడా నా పర్సనల్ ఫేవరెట్ అనే ఎవరిని అఫెండ్ చేయాల్సిన పని లేదు. అండ్ మీకు నచ్చిన యానిమే అనేది ఈ లిస్ట్లో కానీ లేకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 2లో కవర్ చేద్దాం. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ మై హీరో అకాడమియా సీజన్ 8 అనమాట. లిటరలీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే అని కూడా చెప్పొచ్చు. అండ్ మాంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత యానిమే అనేది ఎవ్రీ ఇయర్ మనకు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కొన్ని యానిమేస్ ఉంటాయి, ఫస్ట్ సీజన్ ఎంతో బాగా దింపుతారు అండ్ సెకండ్ సీజన్కి యానిమేషన్ క్వాలిటీ తగ్గిస్తారు. అండ్ లిటరలీ థర్డ్ సీజన్కి అయితే ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి దింపేయాలన్నట్లు రాడ్లు దింపుతారు. బట్ ఈ యానిమే అలా కాదనమాట. లిటరలీ 9 ఇయర్స్లోనే 8 సీజన్స్ రిలీజ్ చేశారు. అండ్ ప్రతి సీజన్ కూడా వాళ్ళ యొక్క యానిమేషన్ క్వాలిటీ ఎక్కడా డౌన్ కాలేదు. లిటరలీ సీజన్ 8కి వచ్చేకి మనకు ఒక పీక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ యానిమే చూసింటే ప్రతి ఒక్కరికి కూడా స్టోరీ, యానిమేషన్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికి కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ మై హీరో అకాడమియా స్టోరీ గురించి చెప్పాలంటే డేకు ఇజుకా మిడోరియా అనే ఒక పవర్లెస్ కుర్రోడ్ అయితే తనకి యాక్సిడెంటల్గా అయితే ఒక పర్సన్ దగ్గర నుంచి ఆల్ ఫర్ వన్ అనే పవర్ అయితే వస్తుంది. అండ్ ఆ పవర్ వచ్చిన తర్వాత మనోడు ఆ పవర్ని ఎలా యూజ్ చేశాడు అండ్ ఆ పవర్ని ఉపయోగించి తను ఆ వరల్డ్ని ఎలా కాపాడాడు అనేది బేసిక్ స్టోరీ ప్లాట్ అనమాట. నేను జస్ట్ మీకు 0.01% మాత్రమే చెప్పాను. మీరు యానిమే కానీ చూస్తున్నప్పుడు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అండ్ స్టోరీ కూడా మీకు ఎంతో బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి మై హీరో అకాడమియా. యానిమే అనేది క్రంచీ రోల్లోనూ అవైలబుల్గా ఉంది అండ్ జియో హాట్స్టార్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ సెకండ్ వన్ ఇన్ ది లిస్ట్ సోలో లెవెలింగ్ సీజన్ 2. అండ్ ఈ సోలో లెవెలింగ్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు అనమాట. అండ్ ఎంతో మంది కొత్త యానిమే వాచర్స్ని పెంచిండే యానిమే ఇది అని చెప్పొచ్చు. లిటరలీ మన జిన్వో తలుచుకుంటే ప్రతి ఎపిసోడ్తోనూ క్రంచీ రోల్ సర్వర్స్నే కాదు పైరేటెడ్ యానిమే సైట్స్ని కూడా క్రాష్ చేసిండే సత్తా మనం అనుకుంది. ఇంకా మన సోలో లెవెలింగ్ అయితే 2 సీజన్స్ రిలీజ్ చేసాయి. అండ్ స్టోరీ గురించి మీకు చెప్పాలంటే ఆ వరల్డ్లో ఉండే వీకెస్ట్ హంటర్ అయితే మన సంగ్ జిన్వో అనమాట. తను ఈ ర్యాంక్ అంటారు. అలా మనోడైతే ఒక సర్టెన్ సిచ్యువేషన్లో చనిపోయే వరకు కూడా వెళ్తారనమాట. అండ్ ఇన్ఫాక్ట్ చనిపోతాడని కూడా చెప్పొచ్చు. అండ్ చనిపోయి మళ్ళీ బతికిన తర్వాత మనోడికి అయితే ఒక సిస్టమ్ అయితే ప్రత్యక్షం అవుతుంది. అండ్ ఆ సిస్టమ్ ద్వారా మనోడు ఎలా డెవలప్ అయ్యాడు, లిటరలీ ఈ ర్యాంక్ నుంచి ఆ వరల్డ్లో ది స్ట్రాంగెస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్గా ఎలా మారాడు అనేదే ఈ సోలో లెవెలింగ్ స్టోరీ అనమాట. సీజన్ 2లో అయితే మన తెలుగులో ఉండే ఒక ఫేమస్ యాక్టర్ ఈ సోలో లెవెలింగ్ సీజన్ 2లో ఒక క్యారెక్టర్కి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టోరీతో పాటు యానిమేషన్ కూడా తోపు ఉంటుంది. లిటరలీ 2 సీజన్స్ రిలీజ్ అయినా సరే సీజన్ 2తో అయితే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది సోలో లెవెలింగ్. అండ్ ఇప్పటి వరకు మీరు కానీ సోలో లెవెలింగ్ మిస్ చేసింటే ఎందుకు బాబు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి సోలో లెవెలింగ్ చూసేసేయండి. అండ్ యానిమే అనేది క్రంచీ రోల్లో అవైలబుల్ గా ఉంది, తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ థర్డ్ వన్ ఇన్ ది లిస్ట్ విండ్ బ్రేకర్ సీజన్ 2. లిటరలీ 2025 లో వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే అని కూడా చెప్తాను. ఫైటింగ్ పరంగా అయితే మనకి ఎక్కడ ఓవర్ ది టాప్ ఫైట్స్ ఉండవు అండ్ ఎక్కడ స్టోరీ అనేది డైల్యూట్ కాకుండా స్టోరీ సాగుతూనే అండ్ ఫైట్స్ కూడా పీక్ అయితే ఉంటాయన్నమాట. లిటరలీ క్రంచీ రోల్లో తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ చేశారు. 2 సీజన్స్ కూడా తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ 2025లో నేను చెప్తున్నా కదా ఫైటింగ్ యానిమేస్ లో ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా విండ్ బ్రేకర్ యానిమే స్టోరీ గురించి చెప్పాలంటే మన మెయిన్ క్యారెక్టర్ పేరు సాకురా అనమాట. మనోడు ఒక రోజు ఫ్యూరిన్ అనే ఊర్లోకి అయితే వెళ్తాడు. సో అక్కడ బో ఫ్యూరిన్ అనే స్కూల్లో అయితే జాయిన్ అవుతాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అండ్ అక్కడ ఉండే జనాలకు ఎలా హెల్ప్ చేశాడు అండ్ ఆ ఊర్లో ఉండే అదర్ గ్యాంగ్స్ తో ఎందుకని ఫైట్ చేశాడు అనేది ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. ఫైటింగ్ కూడా పీక్ ఉంటుంది, బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అండ్ యానిమేషన్ క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గదు. మీకు ఒక మంచి ఎంటర్టైనర్ యానిమేగా ఇదైతే విండ్ బ్రేకర్ తప్పకుండా ఉంటుంది. అందుకని నేను టాప్ 3లో అయితే పెట్టాను. అండ్ నెంబర్ 4 ఇన్ ది లిస్ట్ గచియా కుటా అనమాట. లిటరలీ ఒక సీజన్ 1 రిలీజ్ అవుతుందంటే ఆ యానిమే మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ 24 ఎపిసోడ్స్ తో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం స్లో పేసింగ్ ఉంటుందని చెప్పి మీరు అనుకుంటారేమో, అస్సలు ఉండదన్నమాట. మనకు ఒక పీక్ యానిమే ఎలా ఉండాలో సీజన్ 1 తోనే ఆడియన్స్ ఎలా హుక్ చేయాలో ఈ యానిమే మనకు నేర్పిస్తుంది అనమాట. ఎపిసోడ్ 1 నుంచి మనకు ఒక ఆ వరల్డ్ లేక్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది గచియా గుంట లేకైతే. ఇంకా గచియా గుంట మెయిన్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ వరల్డ్ అనేది 2 పార్ట్స్ గా అయితే డివైడ్ అయితే ఉంటుంది. అండ్ ఒక పార్ట్ లో రిచ్ పీపుల్స్ అంతా లివింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక సైడ్ అయితే పూర్ పీపుల్స్ అంతా లివింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ రిచ్ పీపుల్ కి ఎంత జీబల్పు ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఏదైనా థింగ్స్ కానీ చెడిపోతే లేకుంటే చినిగిపోతే ఏదైనా డాల్ కానీ ఏదైనా వస్తువు కానీ వాళ్ళు వాటిని రీయూజ్ అయితే చేయరనమాట. దాన్ని గార్బేజ్ లెక్క అయితే పారేస్తూ ఉంటారు. అప్పుడే మనకి మెయిన్ క్యారెక్టర్ని అయితే చూపిస్తామట. మనోన్ పేరు రూడో అండ్ తనకి ఇంకొక పేరు కూడా ఉంటుంది ట్రాష్ రైడర్ అని. అండ్ మనోన్కి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రిచ్ పీపుల్స్ ఏదైతే గార్బేజ్ని పారేస్తూ ఉంటాడో మనోడు
వెళ్ళి ఆ గార్బేజ్ లో ఏదైనా యూజ్ అయ్యే థింగ్స్ ని అయితే థెఫ్ట్ చేస్తూ ఉంటాడు, ఐ మీన్ దొంగలిస్తూ ఉంటాడు. సో అలా మన హీరో గానికి అయితే ట్రాష్ రైడర్ అనే పేరు కూడా అయితే వచ్చింది. అండ్ మనోనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, తన పేరు చీవా అనమాట. అండ్ తను మన హీరో గానికి చెప్తుందన్నమాట, నువ్వు ట్రాష్ రైడర్ గా అయితే ఇంకా ఆపేసేయి, ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి దొరుకుతావో వాళ్ళు నిన్ను ఖచ్చితంగా ఆ ట్రాష్ బిట్ లకైతే పారేస్తారు అని చెప్తుంది. అండ్ అప్పుడే మనకు ట్రాష్ బిట్ అంటే చూపిస్తారనమాట. ఎవరైతే సివియర్ క్రైమ్ చేస్తారో వాళ్ళనైతే ట్రాష్ బిట్ లకైతే పారేస్తారు. సో అలా నేను పారేస్తే నేను చూడలేనని చెప్పి మన పాప చెప్పడంతో ఇంక మనోడు కూడా అట్లాంటి పనులు మానేద్దాం అనుకుంటారు. కానీ బట్ మనోడు తను చేయని ఒక క్రైమ్ కి బ్లేమ్ అనేది తీసుకొని మనోడిని అయితే ట్రాష్ బిట్ లకి అయితే పడేస్తారనమాట. సో మనోడు ట్రాష్ బిట్ లకి పడినించి మనోడు బతికాడా చనిపోయాడా అండ్ బతికింటే ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఈ గచ్చేయగుంట స్టోరీ అనమాట. 24 ఎపిసోడ్స్ తో మనకు ఒక పీక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ 24 ఎపిసోడ్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఈ అనిమే క్రంచీ రోల్ అవైలబుల్ గా ఉంది అండ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. ఇప్పుడే వెళ్ళి చూడండి. సీజన్ 1 తోనే మీకు మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ నెంబర్ 5 ఇన్ ది లిస్ట్ డండాడన్ సీజన్ 2 అనమాట. లిటరలీ ఈ అనిమే గురించి మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ తెలుసు, అయినా పర్లేదు ఇంకొకసారి రికమెండ్ చేస్తున్నాను. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ యానిమే అనమాట. లిటరలీ 2 సీజన్స్ రిలీజ్ అయినాయి అండ్ తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీకు ఒక మంచి ఎంటర్టైనర్ యానిమే చూడాలి అనుకున్నారంటే డండాడన్ ఈజ్ ది పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. మన తెలుగులో ఒక ఫన్నీ డబ్బింగ్ యానిమే ఇంత బాగుంటుంది అని చెప్పి మీరైతే అనుకుంటారు. లిటరలీ యానిమే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే మన హీరో గాని పేరు ఒకరున్ అనమాట. అండ్ తను తన ఫ్రెండ్ మోమో అనే వాళ్ళిద్దరు కూడా ఒకరోజు బెట్ వేసుకొని ఒకరేమో దయ్యాలు ఉండే తోకు వెళ్తారు అండ్ ఇంకొకరేమో ఏలియన్స్ ఉండే తాకు వెళ్తారు. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది అనేది ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్. యానిమేషన్, స్టోరీ, డైలాగ్స్, కామెడీ పీక్ అయితే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఏ యానిమే చూసినా చూడకుండా ఈ యానిమేని మాత్రం అస్సలు వదలకండి. ఇప్పుడే కలిసింటే వెళ్ళి చూసేసేయండి. క్రంచీ రోల్ లో తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ నెంబర్ 6 ఇన్ ది లిస్ట్ టాకోపీస్ ఒరిజినల్ సీన్ అనమాట. కేవలం 6 ఎపిసోడ్స్ తో ఉండి మిమ్మల్ని ఎంతో ఎమోషనల్ గా హుక్ చేసే యానిమే అనమాట ఇది. అండ్ ఈ యానిమే మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలంటే సిజుకా అనే ఒక అమ్మాయికి అయితే టాకోపీ అనే ఒక ఏలియన్ అయితే ఫ్రెండ్ గా మారుతుంది. అండ్ ఈ టాకోపీ మెయిన్ గా సిజుకాని హెల్ప్ చేసి తనలో ఉండే స్మైల్ ని చూడాలనుకుంటుంది అండ్ తను నవ్వితే చూద్దాం అనుకుంటుంది. కానీ బట్ మన సిజుకా మాత్రం నవ్వదు. ఎందుకంటే తన క్లాస్ లో ఒక అమ్మాయి అయితే బుల్లి చేస్తూ ఉంటుంది. తన పేరు వచ్చి మరీనా. ఇంకా మరీనా దగ్గర నుంచి సిజుకాని టాకోపీ ఎలా సేవ్ చేసింది అనేది ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. కేవలం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ మీరు కానీ ఈ యానిమే ఎండ్ వరకు చూస్తారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ యానిమేలో మీరు ఎవరి సైడ్ ఉంటారో, ఒకటి మరీనా సైడా లేదంటే సిజుకా సైడా? ఒకవేళ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే నేను బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అనే చెప్తాను. అండ్ ఈ యానిమేలో ప్రతి ఒక్కరికి గ్రే షేడ్స్ అయితే ఉంటాయి. ఈ యానిమేలో వీరు చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఆ యొక్క సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు అలా చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అటు పాజిటివ్ సైడ్ అని చెప్పలేం, ఇటు నెగిటివ్ సైడ్ అని కూడా చెప్పలేమన్నమాట. అండ్ 6 ఎపిసోడ్స్ తో మీకు మైండ్ పోతుంది. డెఫినెట్లీ మిస్ చేయకండి. ఇది వన్ ఆఫ్ ది మైండ్ బెండింగ్ యానిమే అని కూడా చెప్తాను నేను. కానీ ఈ యానిమే అనేది తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా లేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే క్రంచీ రోల్ లోకి అయితే వెళ్ళి హాలీవుడ్ లాంగ్వేజ్, ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూడండి. లేదు మాకు తెలుగులోనే వినాలనుకుంటున్నామంటే మన ఛానల్లో ఆల్రెడీ టాకోపీ యానిమే అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ ఆ యానిమే లింక్ అనేది పైన కార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాము. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో. నెంబర్ 7 ఇన్ ది లిస్ట్ సకమోటో డేస్ అనమాట. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగు లాంగ్వేజ్ లో లేదు. అండ్ ఇది ఒక యాక్షన్ తో కూడిన యానిమే అనమాట. అండ్ నార్మల్ యాక్షన్ కూడా కాదు, భారీగా ఉంటుంది యాక్షన్. అండ్ ఈ యానిమే స్టోరీ గురించి చెప్పాలంటే సకమోటో అనే ఒక రిటైర్డ్ అసాసిన్ తాకైతే తన యొక్క ఓల్డ్ లెఫ్టినెంట్ అయిన షిన్ అనే ఒక పర్సన్ అయితే వస్తాడు. అండ్ మనోడు ఊరికే ఏం రాలేదు, తనని సకమోటోని చంపడం కోసం అయితే కొంతమంది అయితే అసాసిన్ చేయమని చెప్పి పంపించింటారు. అండ్ ఎందుకని సకమోటో మీద అసాసిన్ చేయించారు అండ్ తన మీదకి అటాక్ చేయడానికి వచ్చిన షిన్గాన్ని మన సకమోటో చంపేస్తాడా లేదంటే తనని చంపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో అండ్ ఆనా కొడుకులందరినీ కూడా చంపేస్తా లేదా? అండ్ ఈ టైంలో యాక్షన్ అంతా జరిగే టైంలో మన సకమోటో తన ఫ్యామిలీని వాళ్ళ దగ్గర నుంచి ఎలా సేవ్ చేశాడు అనేది ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్. అండ్ ఈ సీజన్ 1 ని 2 కోర్స్ గా డివైడ్ చేశారు. టోటల్ గా అరౌండ్ 22 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. బట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఫ్యూచర్ లో కూడా రాదు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ లోనే చూడాలి. ఒక మంచి యాక్షన్ యానిమే చూడాలనుకునే వాళ్ళకి సకమోటో డేస్ ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇంకా 8th వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ కైజు నెంబర్ 8 సీజన్ 2 అని చెప్పొచ్చు. అండ్ సీజన్ 1 అనేది పీక్ సక్సెస్ అయితే ఇచ్చింది. అండ్ సోలో లెవెలింగ్ కి పోటీగా అండ్ రెండు కూడా సేమ్ స్టోరీతో అయితే రన్ అవుతాయి అని చెప్పి అప్పట్లో కొంతమంది ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు. అండ్ ఈ కైజు నెంబర్ 8 కూడా స్టోరీ గురించి చెప్పాలంటే మన మెయిన్ క్యారెక్టర్ పేరు కఫ్కా హిబినో అనమాట. అండ్ మనోన్ వరల్డ్ లో అయితే కైజులు అయితే తిరుగుతూ ఉంటాయి. అండ్ కైజులను హంట్ చేసే వాళ్ళని అయితే
కైజు అంటారు అనమాట. బట్ మనోడు అండ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఉషినా అనే ఒక అమ్మాయి కూడా చిన్నప్పుడే ప్రామిస్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా కైజు అంటర్స్ గా మరి వాళ్ళు వరల్డ్ లో ఉండే కైజులు అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఉషినా అయితే సక్సెస్ఫుల్ గా కైజు అంటర్ గా మరి కెప్టెన్ లెవెల్ కి కూడా రీచ్ అయ్యి ఆ వరల్డ్ లో ఉండే కైజుస్ అయితే పోరాడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన కఫ్కా ఇబినోకి అయితే 35 years వచ్చేస్తాయి. ఇంకా తన లాస్ట్ అటెంప్ట్ అయితే ఉంటుంది అనమాట. అదే కైజు ఎంటర్ గా మారడానికి మినిమం ఏజ్ లిమిట్ అనమాట. అండ్ లాస్ట్ అటెంప్ట్ లో మనోడు ఎగ్జామ్ కి ఇంకా 2 రోజుల ముందర అయితే మనోడ్ అయితే ఒక కైజు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా దానివల్ల మనోడు అయితే కైజు నెంబర్ 8 గా అయితే వాళ్ళ వరల్డ్ లో గుర్తింపబడతాడు. సో అందరి టార్గెట్ కూడా మన కైజు నెంబర్ 8 మీద అయితే ఉంటుంది. సో మనోడు కైజుగా మారిన తర్వాత ఎటువంటి అడ్వెంచర్స్ చేశాడు అనేది మీరు ఖచ్చితంగా యానిమే చూసి తెలుసుకోవాలి. అండ్ సీజన్ 1 అనేది చాలా బాగుంది. అండ్ సీజన్ 2 కూడా నాకు బాగా నచ్చింది. బట్ సీజన్ 2లో 11 episodes ఉండడం వల్ల అదర్ క్యారెక్టర్స్ అందరికీ కూడా స్టోరీ యాక్స్ అయితే పెంచారు. అండ్ స్టోరీలో వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ బట్ ఈ సీజన్ 2లో మన కఫ్కా ఇబినో గురించి అంతగా స్క్రీన్ టైం అయితే ఇవ్వలేదు. సో నేను దానివల్ల కొంచెం బాధపడ్డాను. అండ్ ఫైనల్ గా మన కఫ్కా ఇబినో తన యొక్క కైజు ఫ్యామిలీకి అయితే ఎప్పుడైతే మారుతాడో ఇంకా పీక్ ఉంటుందిరా అనుకున్నా. కానీ ఇంకా అప్పటికే ఎపిసోడ్ ఎండ్ చేసేసి సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చూసుకోరా అన్నారు. ఇంకా దానివల్ల నేను ఎంతో హట్ అయ్యాను. సో అందుకని నేను ఈ యానిమేని అయితే 8th place లో ఉంచాను. అండ్ ఈ లిస్ట్ లో 9th one వచ్చి స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 అనమాట. సో మీకు ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ మీన్ మెయిన్ స్టోరీ గురించి చెప్పాలంటే లాయిడ్ అనే ఒక స్పై తనకు వచ్చిన మిషన్ వల్ల అతనైతే ఒక ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటాడు. సో తన ఫేక్ ఫ్యామిలీలో తన వైఫ్ గా అయితే యోర్ అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అండ్ తిను నార్మల్ అమ్మాయి అయితే కాదు, తిను ఒక అసాసిన్ అనమాట. అండ్ తిను అసాసిన్ అని చెప్పి మన లాయర్ గానికి అస్సలు తెలియదు. అండ్ వీళ్ళిద్దరికి కలుపుకొని ఒక కూతురు అయితే ఉంటుంది. అండ్ తన పేరు వచ్చి ఆన్యా అనమాట. అండ్ తిను కూడా ఒక నార్మల్ కూతురు అయితే కాదు. మన ఆన్యాకి తన చుట్టూ ఎవరన్నా మనసులో మాట్లాడుకుంటే ఆ మాటలు అనేవి మన ఆన్యాకి క్లారిటీగా అర్థమైపోతాయి. అండ్ తన కూతురికి ఇట్లాంటి పవర్స్ ఉన్నాయని చెప్పి మన లాయర్ గానికి అస్సలు తెలీదు. ఇంకా ఫైనల్ గా వీళ్ళకైతే ఒక పెట్ అయితే ఉంటుంది. అండ్ ఆ పెట్టుకు కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉంటుంది. సో ఇలా మన లాయర్ గాన్ ఫ్యామిలీ అయితే సెటిల్ అవుతుంది అనమాట. సో వీళ్ళ నలుగురు కలిసి ఎటువంటి మిషన్స్ చేశారు అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేశారు అనేది మీరు ఖచ్చితంగా యానిమే చూసి తెలుసుకోవాలి. అండ్ నేను క్లారిటీ చెప్తాను కదా, స్టోరీ ఎంత బాగుంటుందో అండ్ మీకు స్క్రీన్ ప్లే కూడా అంతే బాగా నచ్చుతుంది. యానిమేషన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్గా మీకు చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ ఆన్యా క్యారెక్టర్కి అయితే మీరు ఫిదా అయిపోతారు. లిటరలీ అంత బాగుంటుంది అనమాట తెలుగు డబ్బింగ్. ఎంతో ఫన్నీ యానిమే కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా యానిమేని అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీ అనేది క్రంచీ రోల్ అయితే అవైలబుల్ గా ఉంది. 3 seasons ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఈ లిస్ట్ లో లాస్ట్ వన్ అండ్ 10th one వచ్చి లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ అనమాట. ఈ యానిమే ఎంత బాగుంటుంది అంటే లిటరలీ యానిమేషన్ తోపు ఉంటుంది, స్టోరీ పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ ఈ వరల్డ్ బిల్డింగ్ కూడా ఎంతో బాగుంటుంది. బట్ ఈ యానిమే 10th place లో ఉంచడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ యానిమే ఎపిసోడ్ ని మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థం కాదు. రిపీటెడ్ గా 1 or 2 times చూస్తే తప్పనిచ్చి వాళ్ళ యొక్క కన్వర్సేషన్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థం కాదనమాట. సో అందుకనే నేను ఈ యానిమేని 10th place లో పెట్టాను. బట్ ఈ యానిమే స్టోరీ మాత్రం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాయిడ్ అనే మన మెయిన్ క్యారెక్టర్ లెక్కైతే వేరే పర్సన్ అయితే ఇన్కార్నేట్ అవుతాడు. అండ్ ఇన్కార్నేట్ అయిపోయిన తర్వాత మన లాయిడ్ గడ్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనేదే మెయిన్ స్టోరీ అనమాట. అండ్ డిస్క్రిప్షన్ చూసి మీరు ఇది ఒక సింపుల్ స్టోరీ అని అస్సలు అనుకోకండి, ఇది ఎంతో కాంప్లెక్స్గా అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఎపిసోడ్ని మీరు 2-3 సార్లు ఖచ్చితంగా చూస్తారు, నాది గ్యారంటీ. అండ్ యానిమేషన్ కూడా తోపు ఉంటుంది. అండ్ పీక్ క్రియేటివిటీ అండ్ పీక్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ యానిమే క్రంచీ రోల్ అవైలబుల్గా ఉంది. సీజన్ 1 మాత్రమే రిలీజ్ అయింది, 13 episodes మాత్రమే ఉంటాయి అనమాట. అండ్ ఈ 13 episodes కూడా ఇంగ్లీష్ డబ్బింగ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ లో తెలుగు డబ్బింగ్ వస్తుందో రాదో క్లారిటీగా అయితే తెలియదు. అండ్ వన్స్ తెలుగు డబ్బింగ్ అయితే అనౌన్స్మెంట్ వచ్చిందంటే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో దిస్ ఈస్ ది టాప్ 10 ఆఫ్ మై ఫేవరెట్ లిస్ట్ అనే చెప్తాను మామ. అండ్ మీ అందరికీ కూడా సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. అండ్ టాప్ 10 కూడా ఇవే ఉంటాయని చెప్పి నేను అస్సలు అయితే చెప్పాను. అండ్ మీకు నచ్చిండే టాప్ 10 కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఎన్నో యానిమేషన్ కూడా మిస్ చేశాను, లైక్ టు బీ హీరో ఎక్స్ అండ్ డెవిల్ మే క్రై, బ్లూ లాక్, ఇంకా అపోతడే డైరీస్, ఇలా ఎన్నో యానిమేషన్ కూడా మిస్ చేశాను. వీటన్నిటిని కూడా పార్ట్ 2లో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా పార్ట్ 2 చేయాలొద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మీరు కానీ వీడియోని ఎండ్ వరకు చూస్తున్నారంటే దయచేసి హైప్ కొట్టకుంటే దయచేసి హైప్ కొట్టండి మామ. ఈ వీడియోకి మంచి రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.